మిగతా జిల్లాల లెక్కవేరు, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లెక్కవేరు. ఇక్కడ సొంత పార్టీ నేతలే ఇండియా పాకిస్తాన్ మాదిరి కత్తులు దూసుకుంటారు. కొండా వర్సెస్ మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఏడాది కాలంగా రగులుతున్న ఈ చిచ్చు రోజుకింత పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఫైనల్గా ఈ వివాదం గాంధీ భవన్కు చేరింది. పోటాపోటీగా ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. అయినా నేతలు మాత్రం శాంతించడం లేదు. ఎవరూ తగ్గేదేలే అన్నట్టుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. దీంతో వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. జిల్లాలోని హస్తం క్యాడర్ అయోమయానికి గురవుతుంది. వరంగల్ కాంగ్రెస్లో రాజుకున్న ఆధిపత్య పంచాయతీ ఇప్పట్లో ముగిసేలా లేదట. ఒకరి ఇలాఖాలో మరొకరు తలదూర్చడం, పెత్తనం చెలాయించడం నుంచి మొదలైన ఈ రగడ ఇటీవల గాంధీ భవన్కు చేరింది. పోటాపోటీగా ఇరు వర్గాల హస్తం లీడర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ఏం చెప్తుంది, ఎవరిని మందలిస్తుంది అనే ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుండగా ఆ నేతలు మాత్రం తగ్గేదలే అంటున్నారు. ఫిర్యాదు చేసుకున్నాక కూడా మాటల తూటాలు పేల్చడం మాత్రం ఆపటం లేదు. విమర్శల బాణాలు సంధించుకుంటూనే ఉన్నారు. కొండా దంపతులు వర్సెస్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు సాగుతున్న ఈ పోరు జిల్లా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండా మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. అంతకుముందు నుంచే వీరి మధ్య నివురుగప్పిన నిప్పులా సాగుతున్న వర్గపోరు మురళి కామెంట్తో భగ్గుమంది. వెంటనే ప్రత్యర్థి వర్గం ఎమ్మెల్యేలంతా కొండా దంపతులకు వ్యతిరేకంగా భేటీ అయ్యారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతుల తీరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు క్రమశిక్షణా కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కొండా దంపతులు కూడా వెనక్కి తగ్గటం లేదు. ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుమారు 16 పేజీలతో నివేదిక ఇచ్చారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో ఆ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. తమ నియోజకవర్గంలో తమ ప్రమేయం లేకుండానే పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారని, వారికి తమ నియోజకవర్గాల్లో పనేంటి అంటూ కొండా మురళి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేశానని, ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశానని, అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారని కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు 500 ఎకరాల భూమి ఉందని, ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చిందన్నారు. వరంగల్లో రెడ్డి సామాజిక వర్గంతో 30 ఏళ్లుగా పోరాటం చేశానని, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, వరంగల్ పశ్చిమ ఇలా జిల్లా అంతా గెలవడంలో తన కష్టం ఉందని కొండా మురళి గాంధీ భవన్కు ఇచ్చిన లేఖలో ఉండటం ఇప్పుడు వరంగల్లో కాకరేపుతోందట. వరంగల్ తూర్పులో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలకు ఏం పని అని, అధికారుల పోస్టింగ్లో వాళ్ల ప్రమేయమేంటి అని కొండా మురళి ఘాటుగా స్పందించారట. ఇక కొండా మురళి లేఖ, ఆయన వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సెటారిక్గా కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే నాయిని ఇంట్లో మరోసారి ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్యతో పాటు డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ భేటీ అయ్యి మంత్రి కొండా దంపతులపై విరుచుకుపడ్డారు. మంత్రి కొండా దంపతులు మారని పార్టీ అంటూ ఏదీ లేదని, వాళ్ల వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలు మారి ఇప్పుడేదో వరంగల్ అంటే కొండా దంపతులు అంటే వరంగల్ కాంగ్రెస్ అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. పార్టీలో ఏవైనా ఇబ్బందులు ఉంటే బహిరంగంగా మాట్లాడుకోవద్దని నేరుగా తమకు చెప్పాలని గాంధీ భవన్ నుంచి ఇండికేషన్ ఉన్నా ఎవ్వరూ తగ్గట్లేదు. ఇటు కొండా మురళి, అటు అసమ్మతి ఎమ్మెల్యేల సమావేశాలు, కామెంట్స్ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయట. వరంగల్ కాంగ్రెస్లో మొదలైన పంచాయతీలో పరస్పర ఆరోపణలు ఒకలా ఉంటే కొండా మురళి ఇచ్చిన లేఖ అసమ్మతి వర్గానికి మరింత కోపం తెచ్చేలా ఉందట. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం వారి కూతురు కొండా సుష్మిత మరో వివాదానికి తెరలేపారు. పరకాల నుంచి పోటీకి సిద్ధమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచారు. ఈ క్రమంలో గురువారం కొండా దంపతులు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అధికారం తన కూతురుకు ఉందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తన ఆలోచనను కాదనలేమని, అయితే పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలని చెప్పారు. కాగా గత ఎన్నికల్లో పరకాల నుంచి సుష్మిత పోటీ చేయాలనుకున్నప్పటికీ అధిష్టానం ఆ టికెట్ను రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయించడంతో కొండా ఫ్యామిలీ అసంతృప్తికి గురైంది. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది, క్రమశిక్షణా కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.